హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. యాక్టర్ నుండి నిర్మాతగా చేంజ్ అయిన సమంత లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి శుభంతో ఈ ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి మా ఇంటి బంగారం సంగతి ఏంటి? ఈ నెలలోనే స్టార్ట్ చేస్తానన్న ప్రామిస్ నిలబెట్టుకుందా? మరోసారి ఓ బేబీ కాంబో రిపీట్ కాబోతుందా? ఈసారి జాన్రా మారిందా? ఖుషీ తర్వాత బాలీవుడ్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసిన సమంత టాలీవుడ్ లో మళ్లీ బిజీగా మారుతుంది. లాస్ట్ ఇయర్ నిర్మాతగా మారి మా ఇంటి బంగారం అనౌన్స్ చేసిన ఒక్క అప్డేట్ లేదు. సినిమా ఉందా లేదా, షెడ్డుకు వెళ్ళిందో క్లారిటీ లేదు. శామ్ ఇక టాలీవుడ్ వదిలేసినట్లే అని ఫ్యాన్స్ డిసైడ్ అవుతున్న టైంలో ఆమె ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా నుండి శుభంతో సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాయాగా స్మాల్ రోల్తో సరిపెట్టేసింది. మరి మా ఇంటి బంగారం సంగతి ఏంటి శామ్ అన్న ప్రశ్నలకు ఈ అక్టోబర్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లు వెల్లడించింది. చెప్పినట్లుగా అక్టోబర్లో మా ఇంటి బంగారం స్టార్ట్ చేసింది శామ్. ముందు నుండి వస్తున్నట్లుగానే నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరాకు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇందులో కాంతారా చాప్టర్ 1లో మెప్పించిన గుల్షన్ దేవయ్య, కన్నడ యాక్టర్ దిగంత్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే శుభం చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన రాజ్ నిడమూరు ఈ సినిమాకు కూడా సపోర్ట్గా నిలుస్తున్నారు. గతంలో నందిని రెడ్డితో 2 ఫిల్మ్స్ వర్క్ చేసింది సమంత. జబర్దస్త్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా ఓ బేబీ మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఇద్దరి కాంబోలో వస్తున్న థర్డ్ ప్రాజెక్ట్ ఇది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ బాట పట్టిన సమంత అక్కడ ఓటీటీ చిత్రాలతోనే సరిపెట్టేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2, సీటాడెల్ లాంటి ఫక్తు యాక్షన్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న సమంత మా ఇంటి బంగారంలో కూడా ఫైట్స్ చేయబోతుందని టాక్. ఇక ఇప్పుడే సెట్స్ పైకి వెళ్లిన ఈ ఫిలిం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే హిందీతో రక్త బ్రహ్మాండ సిరీస్ చేస్తుంది శామ్. ప్రాజెక్టు స్టార్ట్ చేసిన శామ్ రాజ్ నిడమూరుతో డేటింగ్ వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పెడుతుందేమో, ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో. లెట్స్ వెయిట్. ఇక్కడ పెద్దగా సినిమాలు చేయకపోయినా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ. తమిళ్ తంబిలతో సమానంగా లవ్ అండ్ ఎఫెక్షన్ గ్రాప్ చేస్తున్నారు. ఈ విషయం ఈ స్టార్ హీరోస్ కి తెలుసు. అందుకే రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నకంటే తమ్ముడు ఓ స్టెప్ ముందే ఉన్నాడు. రజనీ, కమల్, విక్రమ్ లాంటి సీనియర్స్ తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు సూర్య అండ్ కార్తీ. సూర్య రక్త చరిత్ర 192, కార్తీ ఊపిరి లాంటి బైలింగ్వల్ ఫిల్మ్స్ లో నటించినా ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించి ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత టాలీవుడ్ చిత్రాల వైపు తొంగి చూడలేదు ఈ ఇద్దరు. ఈ మధ్యే నాని హిట్ 3లో స్పెషల్ రోల్లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులు తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్ధులైన ఈ హీరోలు వారి రుణం తీర్చుకోవడంతో పాటు మార్కెట్ ఇంక్రీజ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సూర్యకు ఇక్కడ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా ఇక్కడ డబ్బింగ్ అయి రిలీజ్ కావాల్సిందే. కానీ రక్త చరిత్ర 2 తర్వాత టాలీవుడ్ పై ఫోకస్ చేయలేదు సూర్య. రాజమౌళి బాహుబలి ఆఫర్ చేస్తే అప్పుడు తిరస్కరించిన సూర్య ఎందుకు మిస్ అయ్యానని ఇప్పుడు ఫీల్ అయ్యేలా చేశాడు జక్కన్న. కానీ ఈ సినిమాతో టాలీవుడ్ రేంజ్ దర్శకుల స్టామినా తెలుసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో మంచి ఛాన్స్ వస్తే వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాడు. సార్ లక్కీ భాస్కర్ తో ప్రూవ్ చేసుకున్న వెంకీ అట్లూరితో కొలాబరేట్ అయ్యాడు. తన 46తో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు సూర్య. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మిగిలిన కోలీవుడ్ హీరోలతో పోల్చుకుంటే కార్తీని ఓన్ బ్రదర్ గా ఫీల్ అవుతూ ఉంటారు టాలీవుడ్ ఆడియన్స్. దానికి మెయిన్ రీజన్ లాంగ్వేజ్. తెలుగులో అద్భుతంగా మాట్లాడి చేరువయ్యాడు కార్తీ. కానీ మధ్యకాలంలో కాస్త దూరమైనా మళ్లీ చేరువయ్యేందుకు పావులు కదుపుతున్నాడు. హిట్ 3లో లాస్ట్ లో ఎంటర్ అయి హిట్ 4కి లీడ్ తీసుకున్న ఈ స్టార్ హీరో నెక్స్ట్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని టాక్. చిరు, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ లో ఫైనల్ అయినట్లు టాక్. ఊపిరి తరహాలో ఫుల్ లెంత్ రోల్ చేయబోతున్నాడట. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ అంటే వెంకటేష్ అన్నట్లుగా ఓ బ్రాండ్ ఇమేజ్ రాగా సిమిలర్ పోలికలుండే కార్తీ ఇప్పుడు వెంకీ ప్లేస్ ను భర్తీ చేస్తున్నట్లే ఉన్నాడు. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్ ను అలరించడంలో అన్న సూర్య కన్నా ఓ మెట్టు ఎత్తులోనే ఉన్నాడు కార్తీ. నార్త్ బెల్ట్ లో ఈ ఏడాది టాలీవుడ్ మూవీస్ సత్తా చూపించలేకపోతే ఆ లోటు పూర్తి చేసింది శాండల్వుడ్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని ఉరకలు పెట్టించాయి కన్నడ సినిమాలు. ఇప్పటికే యానిమేటెడ్ మైథాలజీ ఫిల్మ్ మహావతార్ నరసింహ 200 కోట్లు కలెక్ట్ చేసి బీటౌన్ కి నిద్ర పట్టనివ్వకుండా చేస్తే కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ ఊపిరి ఆడనివ్వటం లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ ని లాస్ట్ ఇయర్ పుష్ప 2 రూల్ చేస్తే ఈ ఏడాది కాంతారా చాప్టర్ 1 ఊచకోత కోసింది. 125 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 820+ క్రోర్స్ వసూళ్లను క్రాస్ చేసి ఇండియా హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా అవతరించింది. 2025లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా హిందీ మూవీ చావా పేరిట ఉన్న రికార్డ్ ని కొల్లగొట్టింది ఈ ఫోక్ యాక్షనర్.
అంతేకాదు ఈ ఏడాది కర్ణాటకలో 200 కోట్ల మార్క్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. KGF 2 తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న సెకండ్ కన్నడ ఫిల్మ్ గా అవతరించింది. రిషబ్ శెట్టి దర్శకుడిగా అటు నటుడిగా డబుల్ రోల్ పోషించిన ఈ ఫిల్మ్ అతడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లయింది. ట్రైలర్ నుండే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన కాంతారా చాప్టర్ 1 నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో ఈ సినిమాకు బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కేవలం హిందీలోనే 205 కోట్ల మార్క్ కలెక్షన్స్ క్రాస్ చేసిన కాంతారా ప్రీక్వెల్ బాలీవుడ్ లెక్కల ప్రకారం నార్త్ లో 200 కోట్లను కొల్లగొట్టిన థర్డ్ కన్నడ ఫిల్మ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. KGF 2 430 కోట్లతో ఫస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేస్తే మహావతార్ నరసింహ సెకండ్ ప్లేస్ లోకి చొచ్చుకొనొచ్చింది. కాంతారా చాప్టర్ 1 కన్నా 40 డేస్ ముందు రిలీజ్ అయిన మహావతార్ నరసింహ టోటల్ కలెక్షన్స్ నియర్లీ 325 కోట్లు కాగా అందులో 240 కోట్లు హిందీ బెల్ట్ నుండి వచ్చినవే. ఆగస్టు 14న రిలీజ్ అయిన వార్ 2 కూడా ఈ కలెక్షన్స్ క్రాస్ చెయ్యలేకపోవడం గమనార్హం. ఇలా బ్యాక్ టు బ్యాక్ శాండిల్వుడ్ చిత్రాలు హిందీ బాక్సాఫీస్ వసూళ్లను దుల్లగొట్టేశాయి. కానీ రిషబ్ శెట్టి ఫిల్మ్ ఓవర్సీస్ లో మాత్రం లాస్ అయిందని టాక్. ఇక అక్టోబర్ 31న ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా 1 మహావతార్ నరసింహ హిందీ గణాంకాలను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. జైలర్ 2 తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ చేపట్టే ప్రాజెక్ట్ ఏంటి? లోకి వద్దనుకున్న ఛాన్స్ జైలర్ డైరెక్టర్ దగ్గరకొచ్చిందా? టాలీవుడ్ ఆగమనాన్ని సెట్ చేసుకుంటున్నాడా? RRR హీరోస్ తో వర్క్ చేయబోతున్నాడా? కోలీవుడ్ లో నెల్సన్ గురించి వినిపిస్తున్న బజ్ ఏంటి? హావ్ ఎ లుక్. మారీ సెల్వరాజ్ మినహాయించి కోలీవుడ్ స్టార్ దర్శకులంతా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న వేళ తమిళ ఆడియన్స్ కున్న ఒకే ఒక్క హోప్ నెల్సన్ దిలీప్ కుమార్. అతడే మళ్లీ తమిళ ఇండస్ట్రీని నిలబెడతారని ఆశిస్తున్నారు. కానీ ఈ కమర్షియల్ డైరెక్టర్ టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. నెల్సన్ ప్రెజెంట్ జైలర్ 2 తో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడన్న క్యూరియాసిటీ నెలకొంది. మళ్లీ రజనీనే డీల్ చేసే ఛాన్స్ ఉందని వార్తలొచ్చాయి. కానీ ఇదే టైంలో టాలీవుడ్ యంగ్ హీరోల పేర్లు తెరపైకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని నెల్సన్ దిలీప్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేయబోతున్నాడన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న బజ్. కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్, నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న కమిట్మెంట్ వల్ల నెల్సన్ సినిమా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో లోకేష్ కనగరాజ్ నుండి చేజారిన రజనీ కమల్ మల్టీ స్టారర్ ఫిల్మ్ నెల్సన్ చేతికొచ్చిందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. నెల్సన్ నెక్స్ట్ మల్టీ స్టారర్స్ నే డీల్ చేస్తున్నాడన్నది మొన్నటి వరకు ఓ వార్త చక్కలు కొట్టింది. కానీ సడన్ గా తెరపైకి ఎంట్రీ ఇచ్చింది మరో టాలీవుడ్ హీరో నేమ్. ఇటు తారక్ అటు మల్టీ స్టారర్ కన్నా ముందే టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో నెల్సన్ వర్క్ చేయబోతున్నాడన్న రూమర్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ మధ్య చెర్రీకి బౌండెడ్ స్క్రిప్ట్ వినిపించాడని, హీరోకి నచ్చడంతో చేద్దామన్న హోప్ ఇచ్చినట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్. ప్రెజెంట్ జైలర్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్న నెల్సన్ నెక్స్ట్ ఎవరిని డీల్ చేయబోతున్నాడో త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇప్పటి వరకు కామెడీతో కితకితలు పెట్టించి సీరియస్ లుక్ లోకి మారిన అల్లరి నరేష్ ఈసారి భయపెడతానంటున్నాడు. టాలీవుడ్ పాపులర్ యూట్యూబర్ కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మరో బయోపిక్ లో నటించబోతున్నాడు మాధవన్. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. ప్రముఖ తెలుగు యూట్యూబర్ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్ గా మారింది. ధనుష్ మేనల్లుడు జాబిలమ్మ నీకంత కోపమా ఫేమ్ పవనీష్ తో జోడీ కడుతుంది. మహేష్ రాజేంద్రన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. నాగదుర్గ ఆడిపాడిన దారి పుంటొత్తుండు, ఎర్రా ఎర్రా రూమాల్ సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పటివరకు కామెడీతో కితకితలు పెట్టిన అల్లరి నరేష్ ఈ మధ్య సీరియస్ కథలతోనూ ఆకట్టుకున్నారు. ఈసారి భయపడతానంటున్నాడు అల్లరోడు. 12A రైల్వే కాలనీతో నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు చేస్తున్నాడు. ఇక 2 నెలలు తిరగకుండానే ఆల్కహాల్ మూవీని 2026 జనవరి 1న దించేయబోతున్నాడు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన రాకెట్రీ మంచి వసూళ్లను సాధించడంతో పాటు జాతీయ అవార్డును దక్కించుకుంది. ఇప్పుడు మరో బయోపిక్ లో నటించబోతున్నాడు. ప్రముఖ ఇంజనీర్, భారత ఎడిసన్ గా పేరుగాంచిన జీడి నాయుడు బయోపిక్ లో నటించబోతున్నాడు మ్యాడీ. తాజాగా మాధవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రవితేజ శ్రీలీల కాంబోలో వస్తున్న ఫిల్మ్ మాస్ జాతర అక్టోబర్ 31 నుండి థియేటర్లలో సందడి చేయబోతుంది. అక్టోబర్ 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది టీం. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు హీరో సూర్య. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.